ఇది యాక్చువల్గా రేల చెట్టు అని చూపిస్తాం. కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి, చాలా వీడియోలు చూసాం. ఇది చెక్క, రేల చెక్క. ఈ రేల చెక్క రాగి చెంబులో నీళ్ళు వేసి ఇలా ఎండిపోయిన చెక్క చిన్న మాత్రం ముక్క అందులో పడేది. ఆ నీళ్ళు పొద్దునకి కొంచెం పింక్ కలర్ మారుతాయి అన్నమాట. ఆ వాటర్తో పొద్దున్నే మొహం కడుక్కోవాలి. సూర్యోదయం కన్నా ముందే మొహం కడుక్కోవాలి. రోజుని కడుక్కుంటే మొహం కాంతివంతంగా ఉంటుంది, ముసలితనం కనపడదు అనమాట, ముడతలు కనిపించమాట. అంటే రోజుకో మొక్క అక్కర్లేదండి. ఒక మొక్క మీరు ఒక 20 days వాడుకోవచ్చు. ఈ పీస్ రోజు వాటర్లో వేయడం, పొద్దున్న తీసేయడం, ఆ వాటర్తో కడిగేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఎండిపోద్ది కదా, మళ్ళీ నైట్ వాటర్లో వేసేయడం, అలాగా ఓ 40 days చేశారనుకోండి. ఈ కొంచెం అంటే మంగు ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం మంగు మచ్చలు. అంటే చాలా కారణాలు. అంటే యుట్రస్ రిమూవ్ చేసేయడం వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, ఆపరేషన్స్ వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మంగు మచ్చలు వస్తాయి. అంటే బెంగ, భయం ఇలాంటి వాటి వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. మంగు మచ్చలు అంత ఆషామాషిగా పోవు. అదేంటంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలా దానికి ఇది బాగా ఈ రేల చెక్క బాగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. అలాగే రేల ఆకు పచ్చడి, లేత చిగుళ్ళు ఉంటాయి. లేత చిగుళ్ళు మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, గోంగూర పచ్చడి అంతే, సేమ్ పాలు గోంగూర బదులు యాకేస్తారు అంతే. అయితే కొంచెం చింతపండు వేయాలి దీనికి, ఇందులో పులుపు ఉండదు కాబట్టి. వేసుకున్న పచ్చడి తిన్నారనుకోండి, లివరు కాలేయ సమస్యలు పోతాయి. 2 రక్త శుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరిగి ఈ స్కిన్ కాంతివంతంగా ఉంటుంది అనుకోండి, ఈ మచ్చలు అవి పోతాయి. అలాగే చుండ్రు ఉందనుకోండి, చుండ్రు ఈ రేల లేతాకులు ఓ 4, మెంతులు ఒక 1/2 చెంచా, ఒక 1/2 కప్ పెరుగు. ఈ రేలాకులు మెంతులు మెత్తగా నూరేసి రాత్రి పెరుగులో వేసేయాలన్నమాట. వేస్తే పొద్దునకి బాగా పులిసిపోయి ఉంటుంది. అది బాగా పట్టించేసి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు ఉండకూడదు, పట్టించేసి 10 నిమిషాలు ఆగి స్నానం చేసేయడం. అలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు శాశ్వతంగా పోద్ది అనమాట. అలా అంటే సోరియాసిస్ మళ్ళీ తగ్గుద్దు, కానీ అది పూర్తిగా ఓన్లీ చుండ్రు అయితే పోద్ది పూర్తిగా. మళ్ళీ సోరియాసిస్ కొంచెం అంటే దురదది తగ్గుద్ది, దానికి వేరే మందు. చుండ్రుకి మాత్రం అద్భుతమైన మందు ఇది. మన పిండి వంటల్లో ఉండే మంచి ఆరోగ్యం ఏంటి? పిండి వంటలు ఏంటి? చల్లగుత్తులు ఎందుకన్నారు? కవ్వంతో వేస్తారని. ఆ పిండిని కవ్వంతో అందులో వేస్తారన్నమాట. దానికి ఒక చట్టం ఉంటుంది కవ్వంలాగా, అందులో ముంచి అందులో వేస్తే అది వస్తారు ఆ పిండి. ఈ చల్లగుత్తులు తింటే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. బోన్ ఎముకలు గట్టి పడతాయి అన్నమాట, బాగా పొడవ ఎదుగుతారన్నమాట. అలాగే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత చల్లగుత్తులు పెట్టారనుకోండి, నీరసం తగ్గిపోద్ది. జ్వరంలో ఉండే నీరసం తగ్గిపోద్ది. ఇప్పుడు నీరసానికి ఏం చేస్తాం? మళ్ళీ బి కాంప్లెక్స్, ఆ ప్లెక్స్లో వేసుకుంటాం. అలా చల్లగుత్తులు తింటే జ్వరంలో నీరసం తగ్గుద్ది అనమాట. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి పోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి.
ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు నాకు. చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.